మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడంతో హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో సుమారు 80 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తుందని అన్నారు. మాసైపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారులందరూ చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో వారందరి ఇళ్లలో మంజూరు పత్రాలు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. గత 13 సంవత్సరాల నుండి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది నిజంగా చూస్తే ఇక్కడ అందరు గుడిసెలలో ఉన్న వాళ్ళు, నిరుపేదలు, అసలు ఇల్లు లేనోళ్ళే ఉన్నారు. వారందరూ ఇల్లు కట్టుకొని ఏదైతే గవర్నమెంట్ కూడా ఒక పద్ధతి, ఎవరికి దొరికితే వాళ్ళకి ఇల్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇచ్చిన 5 లక్షలలోనూ మనం ఒక ఇల్లు, ఒక గూడు కావాలి మనకు. కాబట్టి అప్పు లేకుండా దాన్ని మందమే చిన్నగా ఇల్లు కట్టుకొని అలా నివసించి ఎప్పటికీ స్థిరస్థాయిగా ఇందిరమ్మ ఇచ్చిన, రాజ్యం ఇచ్చిన ఇల్లు అని కనిపించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి ఏదో పైసలు ఇచ్చి 20 లక్షలు 50 లక్షలు పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వడం కాకుండా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎవరైతే గుడిసెలు ఉన్నదో, ఇండ్లు లేని వాళ్ళకే మీరు చూస్తారు. ఇలా ఎవ్వరికి కూడా ఇండ్లు లేవు, అందరు గుడిసెల వాళ్ళే. నిజంగా కూడా ఇలా ఏ రకమైన రాజకీయాలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ ఇవ్వడం ఇలా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి వారికి పేదింటి కళ ఉంటుంది కాబట్టి అది నెరవేరాలని కోరుకున్నాం ఇన్ని రోజుల నుంచి. ఆ కళ ఈరోజు నెరవేరుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావుల రాజిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.